తేగల్ని కాల్చుకుని ఉడకపెట్టుకుని తినడమే కాదండి, ఈ విధంగా కూర కూడా వండుకుని చాలామంది తింటారు. అయితే ఆ రెసిపీని అయితే నేను ఈ మధ్య తెలుసుకున్నాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ తేగల కూర కోసం ఒక 4 పచ్చి తేగలు తీసుకున్నానండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. ముందుగా తేగల్లో తొక్కలు తీసేసి శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకుని దీన్ని తొడిమ తోక 2 కట్ చేసేసుకోవాలి. ఓకేనండి. ముందుగా తొడిమ భాగాన్ని కట్ చేసేసుకుంటున్నాను నేను. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అలాగే తోక భాగం అంటే చాలా సన్నగా ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసాను. మధ్యలోని తెల్లగా కాడలాగా ఉంటుందండి, అది దాన్ని మేమైతే చందమామ అంటాం. ఓకే, దాన్ని కూడా తీసేయాలి. అదే వేరండి, దాని ఉంటే మొక్క వస్తుందన్నమాట. ఆ పార్ట్ని కూడా తీసేసుకోవాలి. తీసేసి తేగని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఈ తేగలు ఒక్కొక్క మట్టిలో ఒక్కోలాగా పెరుగుతాయండి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి సైడ్ అయితే చాలా గుజ్జు ఉంటుంది, పీచు తక్కువ ఉంటుంది. ఈ విశాఖ సైడ్ అయితే మాత్రం పీచు ఎక్కువ ఉంటుంది తేగకి. అలాగే టేస్ట్ అయితే బాగానే ఉంటాయండి, పీచు మాత్రమే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. పీచు అంతా తీసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి. ముందుగా ప్యానంలో ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుంటున్నాను. వేసేసి ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి. కాస్త కరివేపాకు చిటపటలాడితే బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చాలా సన్నంగానే కోసుకున్నాం కాబట్టి చాలా తొందరగానే మగ్గిపోతాయండి ఉల్లిపాయలు అయితే. ఓకేనండి. ఇప్పుడు ఇందులోకి కూరకి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను నేను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి, చూసారుగా. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ముక్కలు వేసాను కదా, దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. నేను వేసిన పచ్చిమిర్చికి అయితే కారం లేదు కాబట్టి కాస్త ఈ కారం అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాను, పచ్చికారం. ఇప్పుడు ఈ కారాన్ని బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయిన తర్వాత తేగ ముక్కలు కూడా వేసేసుకుని బాగా కలిపేసి స్టవ్ని సిమ్లోనే పెట్టి కాసేపు మగ్గించుకోవచ్చండి తేగ ముక్కలను కూడా. ఓకే, ఇదే తేగల్లో టమాటా కూడా వేసి కూర వండుతారంటండి. నేనైతే ఉట్టిదే వండి చూశాను, ఇదే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. అంటే మనం వేసిన పచ్చి తేగలు కాబట్టి ఉడికించుకోవాలి, అందుకని వాటర్ వేసేసాను. వాటర్ వేసేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఓకేనండి. కాసేపు అయిన తర్వాత చూద్దాం. ఓకే, తేగ ముక్క చూసుకుంటే ఉడికిపోయింది. ఇంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ తేగల కూర రెసిపీ రెడీ అయిపోయింది. ఇది నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.